హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనము సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కొలుచుకుంటూ సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదా. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఇదిగో కొంచెం పొడవుగా, లేదంటే ఒకటి పొట్టి ఒకటి పొడవుగా ఇలా వస్తాయి, సమానంగా రాకుండా. ఇలా వచ్చినప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ముందు హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర కుట్లు ప్లస్ సింబల్ రావాలి. ఓకే, ఉక్స్ పట్టి ఆది బ్లౌజ్లో నుంచి ఉక్స్ పట్టి వైపు ఎంత ఉందో కొలుచుకుని నడుము దగ్గర మార్క్ చేసుకోండి ముందుగా. ఓకే, ఇప్పటికి 2 మార్క్స్ అయితే చేసుకున్నాము. హ్యాండ్ లూజు, నడుము లూజు మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర వచ్చేసి ఆల్రెడీ మనం ఖర్చు డ్రా చేసుకుంటాం కదా, అది ఆల్రెడీ మార్క్ చేసుకునే ఉంటాం కాబట్టి సేమ్ అదే మార్కింగ్ పెట్టేసేయచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి జస్ట్ అలా రఫ్ లాగండి. జస్ట్ చిన్న కుట్టు, అంటే మన హ్యాండ్ దగ్గర విడిపోకుండా ఉండటానికి జస్ట్ అలా కుట్టు వేసుకొని పక్కకు జరుపుకోండి. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎలా వేయాలో చూపిస్తాను, ఎలా కొలుచుకోవాలి అనేది. మనకి ప్లస్ సింబల్ వచ్చే విధంగా పెట్టుకోండి సమానంగా. ఓకే, ఏదైనా బరువు లాంటివి పెట్టుకొని విడిపోకుండా కదిలిపోకుండా బ్లౌజు మనం ఏ వైపు కొలుస్తున్నాము, చంకని బ్యాక్ వైపా ఫ్రంట్ వైపా అనేది చూసుకొని, బ్యాక్ వైపు అయితే బ్యాక్ వైపు కొలత పెట్టుకోండి. ఈ విధంగా కొలత ఎక్కడి వరకు వచ్చింది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని అక్కడి నుంచి ప్లస్ సింబల్ రావాలి మనకు కంపల్సరీ. చంక దగ్గర ప్లస్ సింబల్ వస్తేనే మన స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉన్నట్టు పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ప్లస్ సింబల్ రావాలి. ఇప్పుడు ప్లస్ సింబల్ దగ్గర పట్టుకుని ఇలా కిందికి లాగితే చూడండి, బ్యాక్ పార్ట్ అనేది పొడవు ఎక్కువ వచ్చింది, ఫ్రంట్ తగ్గింది మనకి. ఇప్పుడు ఇలా అనేది కుట్టు వేసేస్తే వాళ్ళకి బాగోదు కదా, ఒకటి పొడవుగా ఒకటి పొట్టిగా బాగోదు. కాబట్టి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో కొంచెం ఇదిగో ఈ విధంగా కొంచెం మడుచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఎలా వేయాలనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో పొడవు వచ్చితే ఎలా వేయాలో కూడా చూపిస్తానండి. ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా కుట్టుకుంటూ రండి. ఓకే, ఈ విధంగా మీకు రాలేదు అనుకో డ్రా చేసుకోండి. ఓకే, స్కేల్ పెట్టేసి గీతలు గీసుకోండి. అప్పుడు గీత మీద కుట్టు వచ్చేలాగా వేసుకోండి. ఓకే, ఈ విధంగా రిఫ్ లాగేసేయండి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో స్ట్రైట్ లైన్. దీని పక్కనే 2-3 కుట్లు వేసుకుంటే వాళ్ళకి ఏమైనా లూజ్ అయినా బిర్రైనా ఇప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అయితే సైడ్ జాయింట్స్ అనేది నీట్గా వేసుకోవచ్చండి. ఎక్కడ పొడవు రాదు, ఎక్కడ పొట్టి కాదు. ఓకే, నీట్గా సమానంగా వేసుకోవచ్చు. అదే పొడవు పొట్టిగా వేస్తే ఏంటంటే మనకు బ్లౌజ్ కుట్టడం రాదు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి.